హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పేరు వచ్చేసి ధనలక్ష్మి కలెక్షన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ బగారన్నం, చికెన్ కూర, పచ్చి పులుసు, తెలంగాణ స్పెషల్ అండి. కట్టెల పొయ్యి మీద వండుతాం. మా వదిన మొన్న సండే రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా అని చెప్పిన మా అక్క నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఇంకా పండగ, అందులో ఇంకా మా అక్క స్పెషల్ అంటే స్పెషల్ అండి. ఎందుకంటే మా అక్క పెద్దది కదా, అందుకనే ఎక్కువ గౌరవం ఎక్కువ. ఇది చూడండి, మా అమ్మ చికెన్ కూర వండుతుంది కట్టెల పొయ్యి మీద. రెండు సర్వ పొయ్యి మీద నాకు వేడి వస్తుంది. సమ్మర్ కదా, ఇట్లా కట్టెల షేగా వేడి ఎక్కువ వస్తుంది, అందుకే కాళ్ళు ఇట్లా ఇట్లా అనుకుంటుంది మా అమ్మ. సర్వ పొయ్యి మీద సర్వ పెట్టి 2 పావులు 3 పావులు నూనె పోసింది. 3 పావుల నూనె పోసింది అంటే పావుతోటి కాదు, ఇట్లా అందాజు. మా అమ్మ అన్ని అందాజతోటే పోస్తుంది, ఏది ఇట్లా కొలత అస్సలు ఉండదు. కానీ టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది. మా అమ్మ నిజంగా చాలా బాగా వండుతుందండి వంటలు అయితే. కానీ మా అమ్మకి ఈ మధ్యలో కొంచెం హెల్త్ బాగాలేదు అంతే. ఇక వీడు చూడండి ఎట్లా చూస్తున్నాడు, మా నాయనమ్మ ఏం చేస్తుంది, మా అమ్మ ఏం చేస్తుంది అని వింతగా పరిశానంగా గదవకు చేయి పెట్టుకొని నిలబడి, వెనకకి ఒక చెయ్యి గదవకు ఒక చెయ్యి పెట్టుకొని నిలబడి చూస్తున్నాడు. అది స్వీటీ. ఇంకా స్పెషల్ ఏంటంటే, ఒకళ్ళేమో ఒకళ్ళేమో కూర వండుతురు, అంటే వదిన అమ్మ ఇద్దరు వండుతురు అన్నట్టు. అమ్మనేమో కూర వండుతుంది, వదిననేమో అన్నం వండుతుంది. ఇంకా వీడు చూసిన ఇంకా డప్పు చూడండి, దాన్ని కూడా వదులుతలేదు. లాస్ట్ దాన్ని కూడా డప్పు కొడుతున్నాడు. అని చేతిలో ఏది ఉంటే అదే, ప్లేట్ ఉంటే ప్లేట్, డబ్బా ఉంటే డబ్బా, ఏది ఉన్నా సరే డప్పు కొడుతూనే ఉంటాడు. ఎసరు వచ్చింది, బియ్యం వేస్తుంది మా వదిన. మంట బాగా, అది ఎదురు బొంగులు కదా, మంట బాగా వస్తుంది. మా అమ్మ కుండలేకపోతుంది. ఏదో అమ్మ నేను వీడియో తీసుకుంటా చెయ్యమ్మా అంటే, అసలు అయితే నన్నే చేయమన్నారు. కానీ నేను వీడియో తీసుకుంటా అమ్మ చెయ్యమ్మా అంటే మా అమ్మ చేస్తుంది. కానీ టేస్ట్ మాత్రం బాగా వస్తుంది. ఏ మాట కామాట చెప్పాలి, కానీ మా అమ్మ వండితే నిజంగా టేస్ట్ బాగా వస్తుంది చికెన్. నన్ను వండమ్మా, మా అమ్మ దగ్గర నేర్చుకున్నా కదా, నాకు కూడా వస్తుంది. మా అక్క, మా అన్నలు అందరూ హాస్టల్, నేను ఒక్కదాన్ని మా అమ్మతో ఉండేదాన్ని. మా అమ్మ నాకు వారానికి 2-3 సార్లు చికెన్ తీసుకొచ్చి పెట్టా. ఆ చికెన్ అంటే అంత ఇష్టం నాకు. అయితే ఇంకా కూర చూడండి, ఇంకా ఈ మాటలన్నీ కొంచెం సేపు ఆపేద్దాము, కూర చూద్దాము. కూర చూడండి, ఉల్లిగడ్డలు వేగినాయి, మిరపకాయలు కట్ చేసేసింది. ఉల్లిగడ్డలు మిరపకాయలు వేగినాయి, అల్లము పసుపు వేసింది. అల్లము పసుపు కొంచెం కొంచెం వేసింది. మళ్ళీ తర్వాత కూరలు వేస్తుంది, పచ్చి పసుపు, పచ్చి అల్లం ఎల్లిగడ్డ, అదంతా మళ్ళీ తర్వాత కూరలు వేస్తుంది. మా అమ్మ స్పెషల్ అదే, మా అమ్మది వంట చేయడం. మా వదిన అన్నం కలుపుతుంది. ఎసరు వచ్చింది, బియ్యం వేసింది కదా, ఇంకా ఎట్లుందని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పి కలుపుతుంది. మా అమ్మనేమో కూర వేస్తుంది. అల్లం ఎల్లిగడ్డ పసుపు పచ్చివాసన పోయినాక పాపం మా అమ్మ కాళ్ళకు ఇట్లా ఆవిరి బాగా తలుగుతుంది. అవి వేస్తుంది, అంత కూర వేస్తుంది, పక్కగా తప్పుకుంటుంది. పాపం మా వదిననే చేస్తుంది. ఇక నన్ను ఏమంటే నేనేం వీడియో చేసుకుంటాను, నేను చేయలే బద్దకిచ్చి. ఎందుకంటే ఈడ నేనే చేసుకుంటా, అమ్మ వాళ్ళ ఇంటికాడ నేనే చేసుకోవాలా, అందుకని బద్దకిచ్చి అమ్మ వదిననే ఇద్దరే చేస్తున్నారు. మా అక్కనేమో పక్కకుండి, నువ్వు నీ వీడియో కోసం అమ్మని బాధ పెడుతున్నావా అని అంటుంది. మా అక్కనేమో ఏం కాదు, 5 నిమిషాలు 10 నిమిషాల్లో అయిపోతుందని నేను చెప్తున్నా, కానీ 10 నిమిషాలు కాలేదండి, ఎక్కువ సేపు అయింది. ఇక సారీ ఇక అది చెప్పిన పచ్చి పసుపు, పచ్చి అల్లం ఎల్లిగడ్డ వేస్తుంది మా అమ్మ కూరలు అని చెప్పి నేను చూడండి వేసింది. ఇంకా అది వేసింది కథం, పక్కకు తప్పుకుంది మా అమ్మ. అసలు అయితలేదు, మా అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు కదా, ఎన్ని రోజులు వండింది కదా కట్టెల పొయ్యి మీద, గ్యాస్ మీద వంట చేసినామనే, కానీ అమ్మతోటి అయితలేదు. ఇంకా వదిన వచ్చింది, కలుపుతుంది. ఇక ఆమెనే వండుతుంది. ఇంకా చూడండి, మా వదిన కూడా బాగా చేస్తుంది. కాకపోతే పిల్లలు వచ్చారు కదా అత్తమ్మ చెయ్యి నువ్వు అని అంటే, అప్పుడు ఆమెతోడు కాకుండా వచ్చి పొయ్యి కాడ కూర్చొని చేసింది. అన్నం అయ్యింది, అన్నం ఇట్లా ఉల్టా సీదా వేస్తుంది, అట్లా వేస్తే కొంచెం బాగా వస్తుంది. పైన అన్నం కూడా మంచిగా ఉడుకుతుందని ఉల్టా సీదా వేస్తుంది. బగారా అన్నం టేస్టీ బగారా అన్నం, చికెన్ కూర చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం తెలంగాణ స్పెషల్ కదా, తెలంగాణలోకి ఈ రుచి బాగా తెలుసు. చూడండి, ఇంకా అన్నం అయ్యింది, ఆల్మోస్ట్ అన్నం అయిపోయింది. ఇక కూరకు మండుతుంది. కూర దగ్గరకు అయింది. కారం వేస్తుంది, కారం వేస్తుంది. ఉప్పు కలిపిన కారము ఎక్కువ ఎట్లా వేయనని అడుగుతుంది. ఉప్పు కలిపింది కదా, కొంచెం ఎక్కువ వేయి, ఏం కాదు అని చెప్పిన. వేస్తుంది, ఇంకింత వేస్తుంది.
కానీ ఏ మాట కామాట చెప్పాలి, కట్టెల పొయ్యి మీద వండిన కూరలు నిజంగా బాగా టేస్ట్ వస్తాయండి. మీకు మీ అందరికి కుదిరితే మాత్రం కట్టెల పొయ్యి మీద వండుకోండి. అప్పుడప్పుడు అని, అంటే ఎప్పుడు కాదు, బిజీ లైఫ్లో ఎప్పుడు కట్టెల పొయ్యి మీద వండాలంటే ఎవరితోటి కాదులేండి. అప్పుడు మీకు టైం కుదిరినప్పుడు ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీద వండే ప్రయత్నం అయితే చేయండి. టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ కోసమైనా చేయండి, ఎందుకంటే మనం ఎంత కష్టం చేసేది తిండి కోసమే కదా అండి. అప్పుడప్పుడు వండుతున్నాం. మేము పోయినప్పుడు అయితే మా అమ్మ ఖచ్చితంగా, మా వదిన, మా అమ్మ అంటే ఎక్కువ వండాలి కదా, అందుకని కట్టెల పొయ్యి మీదనే వండుతారు, గ్యాస్ మీద వండరు. ఇప్పుడు గిన్నె చూసిరు కదా, బువ్వ గిన్నె ఎంత వండిందో అట్లా, అది గ్యాస్ మీద రాదు కదా అది, అందుకని ఇక కట్టెల పొయ్యి మీదనే వండుతుంది. అగో మసాలా వేస్తాం. అయితే ఏమైందంటే ఆడ మేము ఇంకా మాటలలో పడి కళ్ళు వచ్చింది, కళ్ళు తాగకుండా మాటలలో పడి ఈ పొయ్యి మీద మర్చిపోయినాం. దగ్గరికి అయింది, ఎసరు దగ్గరికి అయింది, అడుగంటినట్టు అయింది. ఇంకా అడుగంటలే కానీ అడుగంటినట్టు అయ్యేసరికి ఇక అయ్యా ఇట్లా అయిందని చెప్పి అన్నది మా వదినే. నేను అన్న కొంచెం నీళ్ళు వేడి చేసి పొయ్యి వదినే, ఏం కాదు అని చెప్పిన. అయితే స్టవ్ మీద నీళ్ళు వేడి చేసుకొచ్చింది, పోసింది, ఇలాగ మసాలా వేసింది కదా, మళ్ళీ నీళ్ళు పోసినా కదా, మళ్ళీ ఎట్లుండో కూర టేస్ట్ అని చెప్పి మళ్ళీ ఇంకింత మసాలా వేసింది. ఇక చూడండి అన్నం చూడండి ఎంత బాగుంది, చాలా బాగుందని. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా, రిక్వెస్ట్ ప్లీజ్. ఓకే అండి, థ్యాంక్ యూ.